కొందరు ఉంటారు మాట చేదు అలానే మనసు మంచిది. అలానే కాకరకాయ కూడా చేదుగా ఉన్నా మంచిగా చేస్తే మంచిగా తియ్యగా ఉంటుంది. ముందుగా ఈ కాకరకాయలు ఎలా చూసుకోవాలో చూసేద్దాం. కాకరకాయల్ని మంచిగా పైన పొట్టు గీకేసి ఇలా సర్కిల్ లాగా కట్ చేసుకొని మంచిగా ఉప్పు నీళ్ళలో వాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకొని ఇలా ఆయిల్లో వేయించుకోవాలి. ఆయిల్లో మంచిగా వేగిపోయాక ఈ సైడ్కి తీసి పెట్టుకొని ఇందులోనే వేడి మీద ఉన్నప్పుడే ఉప్పు, కారం, ధనియాల పొడి, కొంచెం కొబ్బరి పొడి, కొంచెం చక్కెర యాడ్ చేస్తే ఆ స్వీట్నెస్ అనేది బాగుంటుంది. ఇదంతా ఒక్కసారి కలిపేసుకోవాలి. వేడి మీదనే కలిపేస్తే మనకు మసాలా అంతా బాగా పడుతుంది. తర్వాత తాలింపు కోసం కడాయిలో ఆయిల్ వేసుకొని అందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిదనం పోయే వరకు వేయించుకొని కొంచెం పసుపు ఒక్కసారి కలిపేసుకొని మనం ఆల్రెడీ మసాలా కలిపెట్టుకున్న కాకరకాయ ఉంది కదా, అది ఇందులో వేసుకొని ఒక 2 నిమిషాలు అలా కలిపేసుకోవాలి. ఇది అలానే తిన్నా బాగుంటుంది, లేదంటే రసం సాంబార్లోకి సూపర్గా ఉంటుంది. ఎలా అనిపించింది?